గతం అన్నది మన చరిత్ర. భవిష్యత్తులోకి మనం వెళ్లడానికి వర్తమానంలో ఉత్ప్రేరకంగా ఉపయోగపడేది ఈ గతం. ఈ గతాన్నే మరిచి చరిత్రను మరుగున పడవేసి అంతకు ముందున్న వాంగ్మయాన్ని అంతా నిర్ద్వందంగా తిరస్కరించి ఇక్కడి బృహన్నిర్మాణాలను పక్కనబెట్టి శాసనాలను మట్టి దిబ్బల్లో పారవేసి ఎవడో బయట దేశం వాడు ఏదో చెప్తే ఏదేదో రాసేస్తే ఇదే నీ చరిత్ర అంటే దాన్ని మనం పాఠాలు చేసుకుని మనం బానిసలం. మనకు చరిత్ర లేదు, సంస్కృతి లేదు, మనకు తిండి తినడం కూడా ఎవడో వచ్చి నేర్పాడు అని వల్ల వేసుకుంటూ బతుకుతున్న జాతి ఏదైనా ఉన్నదా అంటే అది ఇవాళ భారత జాతే. సోకాల్ హిస్టారియన్లు భారత జాతి అన్న పదాన్ని కూడా అంగీకరించరు. ఎందుకంటే అలా అంగీకరించాల్సి వస్తే అంతకు ముందున్నవన్నింటినీ కూడా అంగీకరించాల్సి వస్తుంది. కాబట్టి అలా అంగీకరిస్తే తుర్కిజాలు, క్రీస్తిజాలు, మార్కిజాలు అన్నీ కొట్టుకుపోతాయి. కాబట్టి ఈ సారస్వతాన్ని, ఈ ఆనవాళ్లని కాలగర్భంలో ఎవరికి అందనంత లోతుల్లోకి పాతర పెట్టాలి. ఈ పనిని బ్రిటిష్ వాడు మొదలుపెట్టాడు. ఆ తర్వాత స్వతంత్ర భారతంలో తొలి ప్రభుత్వం దాన్ని మరింత వేగవంతంగా కొనసాగించింది. ఒక స్వతంత్ర జాతిగా భారతదేశం 1947 ఆగస్టు 15న అవతరించిన క్షణం నుంచి ఆ స్వతంత్రతను కోల్పోయింది. భారత్ అనే మాటకు ఒక జాతి అనే భావనను నిర్వచించకుండా ఒక మతానికి సంబంధించిన పదంగా మార్చివేయడంతోనే కుట్ర మొదలైంది. జాతీయత అన్న భావన ఈ దేశ చరిత్ర, సంస్కృతుల నుంచి ఉద్భవించిందే తప్ప మరొకటి కాదు. జాతీయవాదమంటే ఈ దేశానికి, సమాజానికి, సంస్కృతికి, చరిత్రకు సంబంధించిన అంశమే కాని మతంతో ముడిపడిన అంశం కాదన్న అవగాహన రాహిత్యం జాతి వ్యతిరేక శక్తులు పెచ్చరిల్లడానికి దోహదపడిందనే చెప్పాలి. జాతీయవాదం అన్న ప్రస్తావన వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఎవరూ చర్చించని అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంది. ప్రపంచంలో సామ్రాజ్యవాదులున్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు. ఫిడెల్ కాస్ట్రో, నెల్సన్ మండేలా, మావో, లెనిన్, స్టాలిన్, యాసర్ అరాఫత్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉంటారు. వీళ్లంతా కమ్యూనిస్టులే. కానీ ఇక్కడ ఒక తేడా ఉంది. వీళ్లు ముందుగా జాతీయవాదులు. తమ దేశానికి సంబంధించిన వ్యతిరేక భావాలను ప్రతిఘటించినవారు. తమ దేశంలో, తమ దేశానికి, తమ సమాజానికి అనుకూలమైన సామ్యవాద సాధన కోసం పరితపించినవారు. వీళ్లల్లో ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. అది నియంతృత్వం కావచ్చు, అనార్కిజం కావచ్చు, ఊచకోతలకు కూడా పాల్పడ్డవారున్నారు. మండేలా వంటివారు అహింసా మార్గంలో 27 ఏండ్లు జైల్లో ఉండి ఉద్యమించారు. వీళ్లలో ప్రతి ఒక్కరూ తమ దేశం, జాతి విమోచన కోసం ముందు శ్రమించిన తర్వాతే ప్రపంచం గురించిన ఆలోచన చేశారు. ప్రపంచమంతటా కమ్యూనిజం తేవాలంటూ వాళ్లు మాట్లాడి ఉండవచ్చు, తమ అనుభవాలను గుదిగుచ్చి పుస్తకాలు వెయ్యొచ్చు. కాని తరచి చూసినప్పుడు వీళ్లందరిది వారి వారి దేశాల, సమాజాల సంస్కృతి, చరిత్ర మూలాల్లోంచి పుట్టుకొచ్చిన జాతీయ సామ్యవాదమే. ఒక్క మన దేశంలోనే ఇందుకు భిన్నమైన మార్గం కనిపిస్తుంది. మన దేశంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్లలో నెహ్రూ సోవియట్ కమ్యూనిస్టు అయితే నేతాజీ జాతీయవాద కమ్యూనిస్ట్. జాతి ప్రయోజనాలే ప్రధానంగా ఆయన కాంగ్రెస్లో ఉన్న తర్వాత ఆయుధం చేపట్టిన, మిలిటరీ ఆపరేషన్కు సిద్ధపడ్డ, జాతి యావత్తు ఆయన్ను సొంతం చేసుకున్నది, వీరుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిపింది. స్వాతంత్రానంతరం ఈ జాతీయవాదం మన కమ్యూనిస్టుకు లేకుండా పోయింది. గాండ్రించు రష్యా, గర్జించు రష్యా అన్నారే తప్ప గాండ్రించు భారత్, గర్జించు భారత్ అనడానికి వీళ్ల కలాలు, నోళ్లు పనిచేయలేదు. హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్య అనంతరం స్వతంత్ర కమ్యూనిస్టు దేశంగా హైదరాబాదును సాధించడం కోసం మన దేశంలో ఒక వర్గం రష్యా వెళ్లి స్టాలిన్ను కలిస్తే ఆయన వాళ్లతో ఇలా అన్నాడట. అదేంటో మీరు వినండి. మా దేశంలో మాకు ప్రజలు సహకరించారు, సమాజం మమ్మల్ని సొంతం చేసుకుంది, సైన్యం మా పక్షాన నిలిచింది. మీ దేశంలో ఆ పరిస్థితులు లేదు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలే తప్ప మరేమీ చేయలేరు, మీకు సాధ్యం కాదు అని చెప్పి తిరుగుటపాలో పంపించాడట. ఇది తెలుగువాళ్ల కమ్యూనిస్టు రికార్డుల్లో ఉన్న ముచ్చటే. ఇక మన తెలుగువారి విషయానికే వస్తే చైనా యుద్ధం చేసినప్పుడు శ్రీశ్రీ వంటి వాళ్లు మౌనముద్ర వహించారే తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకంటే జాతీయ భావనలు వ్యక్తం చేసే కమ్యూనిస్టులందరినీ ఆ పార్టీ తిరస్కరించింది, పక్కన పెట్టింది, మరపునకు తెచ్చింది. అందుకే తమ అస్తిత్వం కోసం శ్రీశ్రీ లాంటి వారు మౌనంగా ఉన్నారు. జాతీయవాదం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ 4 ముక్కలు రాయాల్సి వచ్చింది. ఈ చరిత్ర చెప్పుకుంటూ పోతే పెద్ద ఉద్గ్రంథమే అవుతుంది. ఈ సందర్భంలో మరో సంఘటన స్మరించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ.
రమేష్ చంద్ర మజుందార్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కాని ఆర్సి మజుందార్ అనగానే గుర్తుపడతారు అంతా. ఈయన ఎడిట్ చేయగా భారతీయ విద్యాభవన్ ప్రచురించిన భారతదేశ చరిత్ర సంస్కృతి పుస్తకాలు ఈనాటికి ప్రామాణిక పుస్తకాలే. 1948లో భారత ప్రభుత్వం భారత స్వాతంత్ర పోరాట చరిత్రను రాసేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ఎడిటర్లను నియమించింది. ప్రొఫెసర్ మజుందార్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. కాని స్వాతంత్ర పోరాటం కాంగ్రెస్ పార్టీతో ఆరంభమైందని రాయాలని ప్రభుత్వం, 1857 పోరాటం మూలమని, బెంగాల్ విభజన అందుకు ప్రేరణ అని ఆర్సి మజుందార్ల నడుమ భేదాభిప్రాయాలు పొడచూపాయి. కాంగ్రెస్కు తప్ప మరెవరికీ ప్రాధాన్యం ఇవ్వకూడదన్నది అప్రకటిత నియమం. ఈ నియమానికి మజుందార్ ఒప్పుకోకపోవడంతో 1955లో ఆ ప్రాజెక్టు కాస్త ఆగిపోయింది. 1 సంవత్సరం తర్వాత ప్రాజెక్ట్ని ఒకే వ్యక్తి డాక్టర్ తారాచంద్కు అప్పజెప్పారు. ఆయన ప్రభుత్వం దృష్టిని చరిత్రగా ప్రచురించారు. దాంతో తన రీసెర్చ్ ఫలితాలను హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అని 3 వాల్యూములలో ప్రచురించారు మజుందార్. తన పుస్తకానికి ముందు మాటలో మజుందార్ కుండ బద్దలు కొట్టారు. తన రీసెర్చ్ని తిరస్కరించింది బోర్డు కాదని, ప్రభుత్వమని మౌలానా అబుల్ కలాం ఆజాద్ వైపు వేలు చూపించాడు. చరిత్ర రచనలో ప్రభుత్వం యొక్క జోక్యాన్ని తీవ్రంగా నిరసించాడు మజుందార్. ఇదంతా మీకు ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, స్వాతంత్రానంతరం మన చరిత్ర నిర్మాణం అంతా కమ్యూనిస్టు దృక్పథంతోనే, ప్రభుత్వ జోక్యంతో దేశాన్ని పాలిస్తున్న పార్టీకి అనుకూలంగా జరిగింది తప్ప భారతదేశం అన్న భావనతో జరగలేదు. శాస్త్రీయత అంటే మార్క్సిజం అన్న పదానికి ప్రత్యామ్నాయంగా నిర్వచించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఏఎస్ఐ, నేషనల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఎన్సిఈఆర్టీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఎన్ఐఈపిఏ, నేషనల్ కౌన్సిల్ ఫర్ హిస్టరీ రీసెర్చ్, ఐసిహెచ్ఆర్, ఇలా పలు ఉన్నత స్థాయి సంస్థలు భారత చరిత్ర, విద్య, సంస్కృతికి పట్టుగొమ్మలుగా ఉండాల్సినవి. కాని కామ్రేడ్ నెహ్రూ సారథ్యంలో ఈ సంస్థలన్నింటిలో ఈ దేశానికి సంబంధించిన మూలాల తిరస్కృతులు, ఈ దేశ అస్తిత్వ వ్యతిరేకులు, పాశ్చాత్య సామ్రాజ్య సామ్యవాద సిద్ధాంతకర్తలు 50 ఏండ్ల పాటు పీఠం వేసుకొని కూర్చొని తమ చిత్తం వచ్చినట్లు ఈ దేశ చరిత్రను రాసిపారేశారు. వీరిలో ఎక్కువ మంది స్వతంత్రంగా ఆలోచించడానికి భయపడేవారు. అధికార భావాలకు కిమ్మనకుండా తలొగ్గే బలహీనురు. వలస పాలకుల మేధను తమదిగా చేసుకుని తమ నడతను మార్చుకున్నవారే. వీళ్లందర్నీ చరిత్రకారులు అనడం కంటే కూడా పొలిటికల్ డిపెండెంట్స్ అనడం సబబేమో. వీరికే పద్మశ్రీలు, పద్మభూషణ్లు, విభూషణ్లు కూడా వస్తాయి. మహామహా మేధావులుగా చెలామణి అవుతారు కూడా. నేను చరిత్రకారుణ్ణి కాను, కాని నాకున్న పరిజ్ఞానం మేరకు ఏ దేశమైనా తమ దేశ విజయాలను ప్రచారం చేసుకోవడానికి, తమ జాతీయ భావాన్ని పెంపొందించుకోవడానికి చారిత్రక ఘటనలను వాస్తవాలతో పాటు అత్యుక్తులు, అతిశయోక్తులు జోడించి చెప్పుకోవచ్చు. కాని మన దేశంలో మాత్రమే ఇందుకు భిన్నంగా మారింది. మనకు కింద ఉన్న శ్రీలంక కూడా రావణుడి లంక తమదేనని ఢంకా బజాయించి చెప్పుకుంటోంది. గత 25 సంవత్సరాల కాలంలో రావణ లంక తమదేనని చూపడానికి అనేక ప్రదేశాలు, ప్రాంతాలను గుర్తించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసింది. చరిత్ర పుస్తకాలు రచించింది. ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రచారం చేసుకుంటుంది. మనం మాత్రం మన చరిత్రను సంపూర్ణంగా తిరస్కరిస్తాం. కండ్ల ముందు కనిపించే వాటిని కూడా మిథ్య అనే రకాలు మన చరిత్రకారులు. శాస్త్రీయత అలియాస్ మార్క్సిజం ప్రమాణాల ప్రకారం ఉన్న వాటినే చరిత్రగా అంగీకరిస్తారు. లేకపోతే అన్ని పుక్కిటి పురాణాలు, మూఢ నమ్మకాలు, మతోన్మాదాలు. ఫలితం ఏమైందంటే, అసలైన శాస్త్రీయ మార్గాలను అనుసరించి రాయాల్సిన చరిత్రను సైద్ధాంతిక ప్రాతిపదికన నూతనంగా లిఖించడం వల్ల ప్రపంచంలోనే అత్యంత ఘనమైన వారసత్వ సంపద ఉండి కూడా మన విద్యార్థులు మన దేశ చరిత్రపైనే సిగ్గుపడేలా తయారయ్యారు. ఇది పొరపాటు వల్ల జరిగింది ఎంతమాత్రం కాదు. మెకాలే తయారు చేసిన మెకాలే ఇట్లు వాడి మేధస్సుతో ఆలోచించి సృష్టించిన విధ్వంస రచన ఇది.